నేడు రెండో రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ జరగనుంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. అలాగే ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై డీజీపీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నేడు రెండో రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ జరగనుంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. అలాగే ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ లో అయితే కనుక రెండో రోజు కలెక్టర్ల సమావేశం అనేది కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఏదైతే మొదటి రోజులో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగా కీలకమైనటువంటి శాఖలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు కి అధికారులు అయితే కనుక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఇటు ఆదాయార్జన కావచ్చు, అదేవిధంగా సంక్షేమం, తాగునీటి ఎద్దడ, అదేవిధంగా విద్య, వైద్య సదుపాయాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అయితే కనుక చర్చించనున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా 2047 లో భాగంగా ఆదాయార్జనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఇక అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలంటూ కూడా అధికారికి దిశానిర్దేశం అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే గతంలో వచ్చినటువంటి కేంద్ర నిధులను వాటిని ఖర్చు వినియోగం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎంత పర్సెంటేజ్ మేర అయితే కనుక ఖర్చు చేస్తున్నారు, అదేవిధంగా ఏ విధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఎండ తీవ్రత ప్రభావం, అదేవిధంగా ఇటు యుద్ధ ప్రభావం కూడా ఏపీ రాష్ట్రం నుంచి పడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే గ్యాస్ కొరత కావచ్చు, నిత్యావసర సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా హోటల్స్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అయితే చర్చించాలన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మరోవైపు శాంతి భద్రతల అంశం ఏదైతే ఉందో ఆ శాంతి భద్రతల అంశంపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతోటి అంటే ఇటు ఎస్పీలు కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ యంత్రాంగంతో అయితే కనుక చర్చించాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే పెట్టుబడులు సంస్థలు ముందుకు వస్తాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా అదుపులో ఉంచేందుకు జిల్లా కలెక్టర్లు ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, అదేవిధంగా మరోవైపు సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రత్యేక అధికారులు అయితే కనుక నియమిస్తున్నటువంటి నేపథ్యంలోనే కోఆర్డినేషన్ చేసుకునే విధంగా ముందుకెళ్లాలి. వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సుదీర్ఘంగా అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అధికారుల నుంచి పవర్ ప్రజెంటేషన్ అనేది కూడా తీసుకోనున్నట్టు తెలుస్తూ ఉంది సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళ అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారా రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. ఇప్పటికే మనం చూడొచ్చు, స్పీకర్ 10 మంది అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. నిన్న దానం నాగేందర్ తో పాటు కడియం సేర్ ఇద్దరి పిటిషన్లపై కూడా స్పీకర్ విచారణ జరిపి తుది తీర్పు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు ఇవ్వడంతో ఇక ఈ రోజు మరొకసారి గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏలేటి మహేశ్వరి కావచ్చు, తమ వాదనలు ఆధారాలను పరిలోకి తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకు మరొకసారి పిటిషనర్స్ కోర్టు దృష్టి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు సుప్రీంకోర్టుకు ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ తనకు సంబంధించినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చాడో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ రోజు స్పీకర్ కార్యాలయం నుంచి కూడా ఒక అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టు కూడా సమర్పించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు విచారణ తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ ఇచ్చిన తీర్పుని సమర్థిస్తుందా లేదా, దీనిపై ఎలాంటి విచారణ చేపడుతుందనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మాత్రము స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా రాబోయే కాలంలో హైకోర్టులో సవాల్ చేస్తామని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు మరి సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మాత్రం మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంపత్. ఓకే సునీల్, ఇప్పుడు అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా ఖండిస్తున్నారు? అంటే ఎలాంటి అంశాలను ప్రస్తావనలోకి తెస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యథావిధిగా స్పీకర్ అమలు చేశాడు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకరు రాజ్యాంగాన్ని మొత్తం కూడా తొంగలు తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టుని ఆశ్రయిస్తాము, హైకోర్టులో దీన్ని సవాల్ చేస్తాము. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టులో సైతము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఈ రోజు దేశ సర్వోన్నత సుప్రీంకోర్టులో మరొకసారి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. గతంలో స్పీకర్ తీర్పై కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో 4 వారాల గడువు ఇచ్చింది. ఇప్పటికే 4 వారాల గడువు లోపే స్పీకర్ మొత్తం కూడా పూర్తిగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలపై కూడా తుది తీర్పు ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, ఎలాంటి విచారణ చేపడుతుంది కోర్టు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సంపత్. ఓకే, ఇప్పుడు సునీల్, అధికార పార్టీకి స్పీకర్ కొమ్ము కాస్తున్నారనే దాంట్లో వాస్తవాలు ఎంత? ప్రస్తుతం అదే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒకటే ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యథావిధిగా అమలు చేస్తున్నారు. నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు, రాహుల్ గాంధీ డైరెక్షన్ లో స్పీకర్ పనిచేస్తున్నట్టు కూడా నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి తీరు కానీ అటు స్పీకర్ తన యథావిధిగా అమలు చేస్తున్నాడు, తన మొత్తం కూడా ప్రయత్నాలను కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. మరి దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే దానం నాగేందర్ విషయంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా ఇంకా పార్టీ మారలేదని ఏ రకంగా చెప్తారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అటు ప్రభుత్వ తీరుపై కూడా మండిపడుతున్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా న్యాయస్థానంలో ఎండగడతాం, న్యాయస్థానంలో పూర్తి వివరాలు సమర్పిస్తాం, న్యాయస్థానంలో పూర్తి అఫిడవిట్ కూడా దాఖలు చేస్తాం. త్వరలోనే హైకోర్టులో సైతం ఆర్డర్ కాపీస్ అన్ని వచ్చిన తర్వాత ఈ 10 మంది ఆర్డర్ కాపీస్ వచ్చిన తర్వాత రాబోయే కాలంలో హైకోర్టులో దీన్ని ఖచ్చితంగా సవాల్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆయనపై దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిన్న జమ్మూ కాశ్మీర్లోని గ్రేటర్ కైలాష్ వద్ద ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది.
పెళ్లి జరిగిన రాయల్ పార్కు ప్రాంగణంలో పొంచి ఉన్న దుండగుడు అబ్దుల్లాపై పిస్టల్తో కాల్పులకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు గాని ఆయన వెంట ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గాని ఎలాంటి గాయాలు కాలేదు. దుండగుని అదుపులోకి తీసుకున్నామని, అతన్ని జమ్మూలోని పురాణి మండికి చెందిన కమల్ సింగ్గా గుర్తించామని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నకిలీ వైద్యురాలి చేతివాటం బయటపడింది. పేషెంట్కు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ రూమ్లోకి వచ్చిన యాప్రాన్ వేసుకున్న ఓ మహిళ వారి కుటుంబీకులందరినీ బయటకు పంపి పేషెంట్కు స్పృహ లేకుండా చేసి 10 తులాల బంగారంతో ఉడాయించింది. దీంతో విషయం గమనించిన పేషెంట్ బంధువులు ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వచ్చిందెవరో తమకు తెలియదంటూ స్పష్టం చేయడంతో రోగి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో నిన్న అడ్మిట్ అయిన ఉండే మా మదర్ సన్ స్ట్రోక్ అండ్ అదర్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన ఉండే. 4 డాక్టర్స్కి రెఫరల్ అడిగాము. ఒకటి గ్యాస్ట్రాంట్రాలజీ, ఒకటేమో స్పైన్, ఒకటేమో ఆర్థోపెడిషియన్, ఇంకోటేమో గైనిక్. సో మీ స్పైన్ డాక్టర్ లేదు, ఓపీలో చెక్ చేసుకుందామని అన్నారు. ఓకే అన్నాము. దాని తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ అంత ఫైన్ ఉందన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చి చూద్దామమ్మా అని అన్నారు. అండ్ మేము గైనిక్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉండే. సో మేము వెయిట్ చేసే టైంలో ఒక లేడీ డాక్టర్ వచ్చింది, స్టెథోస్కోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్. వచ్చిన తర్వాత తన రిపోర్ట్స్ అడిగింది, మా మదర్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఇచ్చాము. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత తను బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి మా మమ్మీతోని కొన్ని క్వశ్చన్స్ వేయాలి, కొంచెం గైనిక్ రిలేటెడ్, మీరు బయటికి వెళ్ళండి సార్ అంటే స్టాఫ్తో కూడా మాట్లాడింది. తను మాట్లాడి అటెండ్ వచ్చింది. దాని తర్వాత మా మదర్ని కొన్ని గైనిక్ క్వశ్చన్స్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి సార్ అన్నారు. నేను మా మామయ్య ఉండే, ఇద్దరం హాస్పిటల్లో. మేమిద్దరం డోర్ బయట నిల్చొని ఉండే. మా మమ్మీ బేహోష్ అయిపోయి ఉండే. మమ్మీని లేపి ఇట్లా ఏమైందంటే మమ్మీ ఏదో ఇచ్చింది రా అని అన్నది. అది ఏంది అని చూసినాం. చైన్ చూస్తే చైన్ లేదు, కమ్మలు చూస్తే కమ్మలు లేవు. బయటకు వచ్చి నర్సింగ్ స్టేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు కమ్మలు ఏమి ఇంజెక్షన్ ఇచ్చారు అది అని అడిగితే మాకు తెలియదు అని అన్నారు. ఆమె ఎవరో డాక్టర్ వచ్చింది కదా మేము అంటే ఆమె ఎవరో మాకు కూడా తెలియదని వాళ్ళు చేయలేదు చేస్తున్నారు. అండ్ వాళ్ళని అడిగితే ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ లేదు. విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. జగదాంబ కూడలి ప్రాంతంలోని ఒక హోటల్ను వేదికగా చేసుకొని సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ దాడిలో సుమారు 36 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ ముఠాకు చెందిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతమైన జగదాంబ కూడలిలోని ఒక ప్రముఖ హోటల్లో కొంతమంది అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు ఆ హోటల్పై ఆకస్మిక దాడి చేశారు. పోలీసుల తనిఖీల్లో నిందితుల వద్ద పెద్ద ఎత్తున నకిలీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు 36 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు బ్యాన్ చేసినటువంటి 2000 పింక్ నోట్లు అంటారు. అవి 50% ఇస్తే 100% అవి ఇస్తారనమాట. పింక్ కలర్ అంటే 2000 నోట్స్. ఆ విధంగా ఇస్తామని ఆశ పెడుతూ వాళ్ళు పబ్లిక్ లో వెహికల్ చెకింగ్
చేస్తుండగా ఒక కారు, స్విఫ్ట్ కారు బేరింగ్ నంబర్ ఇది 3955 అండి, 839JJ 3955. ఈ స్విఫ్ట్ కారులో ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఒక ఒరిజినల్ 500 నోట్స్ 3,34,500 రూపాయలు దొరికాయండి. అదేవిధంగా టోటల్ గా 2,000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కలిపి ఇవి ఫేక్ కలర్ జెరాక్స్ చేసినమాట. అవి టోటల్ గా 37,70,000 ఉన్నాయండి. అవి వాళ్ళ పొజిషన్ లో దొరికాయి. అలాగే వీళ్ళు వేరే ప్లేసెస్ చెందిన వాళ్ళు ముద్దాయిలు మొత్తం 10 మంది ఉన్నారు. ఇందులో 10 మందిలో హైదరాబాద్ నుంచి 4 వచ్చారండి. తర్వాత శ్రీకాకుళం ఒకరు, అనకాపల్లి ఒకరు, నెల్లూరు ఒకరు, మన దగ్గర సిటీలో ఇద్దరు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పరిచయాలు ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని చెప్పి ఒకరు పరిచయాలు ఉన్న వాళ్ళు. షేక్ జిలానీ అతను ఇందులో మెయిన్ మీడియేటర్ గా, బ్యాంకర్స్ మాకు తెలుసు, మేము దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పి అతను మధ్యలో మీడియేటర్ గా ఉండి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఒక కాన్స్పిరసీ, ఒక గ్యాంగ్ గా ఏర్పాటయ్యి ఈ యొక్క అఫెన్స్ చేయడానికి ఎదురుగా మనకు వచ్చిన సమాచారం మేరకు వీళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వాళ్ళు దాన్ని నేరాన్ని ఒప్పుకున్నారు. పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన దిగిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామకు చెందిన ప్రసాద్ బైక్లో పెట్రోల్ పోసుకొని కొద్ది దూరంలో వెళ్ళగానే బైకు ఆగిపోయింది. డౌట్ వచ్చి బైక్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేయగా పెట్రోల్లో వాటర్ ఉన్నట్లు తెలిసింది. పెట్రోల్ బయటకు తీసి చూస్తే సగం బాటిల్లో వాటర్, సగం పెట్రోల్ ఉంది. పెట్రోల్ బంకు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ పంప్ అన్నారు. ఇలా నేను 2 లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నా. 2 లీటర్ల పెట్రోల్ కొట్టించుకుంటే ఇట్లా వాటర్ వచ్చినాయి. ఇక్కడికి వచ్చి అడిగితే పంపు వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. మా దాంట్లో కాదు, నువ్వు వేరే దగ్గర కొట్టించుకున్నావు అన్నట్టు వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. సార్ న్యాయం చేయండి. ప్రసాద్ నా పేరు, అది లోకలే సార్. నేను ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ, నేను ఇక్కడికి పోలే, ఇక్కడ నుంచి. నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా పార్టీ పతాకాలు ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లో నేతలు, అభిమానులు, కార్యకర్తలు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. సైకిల్పై వెళ్తున్న మన్నే దానియేలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆయనను హాస్పిటల్కు తరలించారు. కార్పెంటర్ కాలనీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండ వేడిమికి ఆక్సిజన్ సిలిండర్ పేలింది. స్కూల్ కాడికి సైకిల్ వేసుకొని వెళ్తున్నా. సైకిల్ వేసుకొని వెళ్తుంటే మన కేంద్రకి వెళ్తాను కదా, సైకిల్ వేసుకొని వెళ్ళిపోతున్నా. సైకిల్ వేసుకొని వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళేడికే డామ్ అని పేలింది. గ్యాస్ బండ్ లేపేరికి సైకిల్ నుంచి కింద పడిపోయి అట్లాగే లేచిపోయి అరిసాక ఆ స్కూల్ అక్కడ పని చేసే వాళ్ళు అందరూ వచ్చి
హాస్పిటల్కి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ 2 ఇంజక్షనాలు చేశారు. 2 ఇంజక్షనాలు చేసి బందర్ తీసుకెళ్ళిపోవాలని అన్నారు. బందర్ తీసుకెళ్ళి బందర్లో అక్కడ ఏం మాట్లాడే ఇక నాకే తెలియదు. ఇక ఇంజక్షన్ చేశాడు. ఇంజక్షన్ చేసి సిలిండర్ ఎక్కిచ్చేసాడు. స్టాండింగ్ మాత్రం ఇక్కడి నుంచి ఇది మాత్రం స్టాండింగ్ తీసాడు. అది ఎవరిదండి గ్యాస్ గోడౌన్స్ ఎవరు అసలు ఎక్కడ పెట్టారు గ్యాస్ బండ? ఈ మన పచ్చిమిల్లి గోడౌన్ కాడ పాత ఇనుము సామాను పాత ఎనిమిది సామాన్ దగ్గర రోడ్డు పక్కన పెట్టారా? అది రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో రిజర్వ్ బ్యాంకు దగ్గర 3,30,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు దక్కుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్రాన్ని, ప్రజలను రిజర్వ్ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వంకు దక్కుతుందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అన్ని తానే నడిపిస్తున్నటువంటి తెర వెనుక ముఖ్యమంత్రి నారా లోకేష్ నాయుడు. వీరు ముగ్గురు కూడా ఎన్నికల ముందు సంక్షేమ కార్యక్రమాల్లో గాని, అభివృద్ధిలో గాని జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన అందిస్తాం, అద్భుతంగా చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకు పంచి పెడతాం అని చెప్పని ప్రగల్భాలు పలికినటువంటి వీరు అది ప్రగల్భాలు కాకుండా అన్నిటినీ వదిలి ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని శరవేగంగా ఆయన్ని దాటేసినందుకు మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం కోసం 3,31,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే 5 ఏళ్లు అంటే 60 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి సుమారుగా 2,40,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు అందిస్తారు. 60 మాసాల్లో చేసినటువంటి 3,31,000 కోట్ల రూపాయల అప్పుని రికార్డు స్థాయిలో 22 మాసాల్లో అద్భుతమైన సృష్టి ద్వారా, సంపద సృష్టి ద్వారా 3,33,321 కోట్ల రూపాయలు నిన్నటి మంగళవారం అప్పుతో వారం మంగళవారం అప్పుకు బొచ్చుచ్చుకుని రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారి యొక్క అప్పు 20 రాష్ట్రానికి ప్రజలను తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పు 22 మాసాల్లో 3,33,321 కోట్ల రూపాయలకి చేరి జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాల్లో చేసినటువంటి అర్థవంతమైన అప్పుని శరవేగంగా దాటి రికార్డు సృష్టించినందుకు, అప్పు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని శరవేగంగా అధిగమించినందుకు, దాటేసి రికార్డు సృష్టించినందుకు